అంటే డే 1లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే సెంటెన్స్ అంటే ఏంటి. సో వాట్ ఈజ్ ఏ సెంటెన్స్, హౌ టు ఫార్మ్ ఏ సెంటెన్స్, సో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఒక సెంటెన్స్లో ఎలా ఉంటాయి, వాటి వల్ల ఉపయోగం ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మీలో రేవతి, యూ టెల్ మీ సెంటెన్స్ అంటే ఏంటి నాన్న రేవతి? ఆదినారాయణ సార్ మనకి వీడియో అవసరం లేదు సార్, వీడియో ఆఫ్ చేయండి. వాక్యాల పదాల సముదాయాల ఓకే. సో నువ్వు చెప్పిన మాట మీద వెళ్దాము. సో నాకు ఇక్కడ సెట్ ఏ, సెట్ బి, ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో సెట్ ఏ అండ్ సెట్ బి అని కొన్ని పదాల సమూహం ఉంది కదా. సో ఫస్ట్ సెట్ ఏలో ఏముందో చూడండి. ఈజ్ టేకింగ్ హీ క్లాసెస్ ఆన్లైన్. సో రేవతి చెప్పినట్టుగా ఇక్కడ కూడా పదాలే ఉన్నాయి. ఓకే, ఇది కూడా పదాల సముదాయమే. ఈజ్ అంటే పదమే, టేకింగ్ అంటే పదమే, హీ అంటే పదమే, క్లాసెస్ అంటే పదమే, ఆన్లైన్ అంటే పదమే. సో దీనికి ఏమన్నా మీరు ఇలా చదివితే మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఈజ్ టేకింగ్ హీ క్లాసెస్ ఆన్లైన్ అర్థం కావట్లేదు కదా. ఎస్, కానీ సెట్ బిలో సేమ్ సెంటెన్స్ నేను ఇంకో రకంగా రాశా. ఏం రాశానంటే హీ ఈజ్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు సెట్ బిలో ఉన్న పదాల సముదాయానికి సెట్ ఏలో ఉన్న పదాల సముదాయాన్ని మనము ఇక్కడ సెంటెన్స్ అనము. మరి దేన్ని అంటాము? అలాగే మీరు దేన్ని అంటామో చెప్తున్నాను ఇప్పుడే. సో మీరు గమనించుకుంటే ఇక్కడ సో ఏట్ షీ ఎస్టర్డే బిర్యానీ మీనింగ్ లేదు, పదాల సముదాయమే మీనింగ్ లేదు. షీ ఏట్ బిర్యానీ ఎస్టర్డే మీనింగ్ ఉంది. అలాగే థర్డ్, హ్యాజ్ రిబ్యూకింగ్ హర్ చిల్డ్రన్ బీన్ ఫర్ షీ 10 minutes. నో, అసలు ఏం అర్థం కావట్లేదు. షీ హ్యాస్ బీన్ రిబ్యూక్ అంటే చివాట్లు పెట్టడం, హర్ చిల్డ్రన్ ఫర్ 10 minutes. 10 minutes నుంచి వాళ్ళ పిల్లల్ని చివాకులు పలుకుతా ఉంది వాళ్ళ ఎవరో ఒక అమ్మాయి. అలాగే క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఐ కాన్ఫిడెంట్లీ, ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్లీ ఉంది. డస్ నాట్ అదర్స్ సురేష్ డిసీవ్ అంటే మోసం చేయటం. సురేష్ డస్ నాట్ డిసీవ్ అదర్స్. సో ఇందులో మీనింగ్ వస్తుంది. అంటే సెట్ ఏలో పదాల సమూహమే, సెట్ బి పదాల సమూహమే. కానీ సెట్ బిలో ఉన్న సెంటెన్సెస్ చదువుతుంటే మనకు ఒక మీనింగ్ వస్తుంది, ఒక అర్థం వస్తుంది. ఓకే, హీ ఈజ్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ అంటే అతను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాడు అని అర్థం వస్తుంది. షీ ఏట్ బిర్యానీ ఎస్టర్డే అంటే ఆమె నిన్న బిర్యానీ తినిందని అర్థం వస్తుంది. ఇదే పదాల సమూహము సెట్ ఏలో కూడా ఉన్నాయి. ఏట్ షీ ఎస్టర్డే బిర్యానీ, ఏమన్నా మీనింగ్ ఉందా? ఏమీ లేదు. అంటే పదాల సమూహం ఉంటే అది సెంటెన్స్ కాదు. పదాల సమూహంతో ఉండి దానికి ఒక మీనింగ్ ఇస్తే ఆ పదాల సమూహాన్ని చదివినప్పుడు దానికి ఒక మీనింగ్ వస్తే దాన్ని మనము సెంటెన్స్ అంటాము. సో అదే నేను డెఫినేషన్ గా రాశాను. ఇక్కడ సెంటెన్స్ కి డెఫినేషన్ ఏంటంటే, సో కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి నాన్న, అవి జస్ట్ మీ అర్థం కావటానికే, బట్ వి ఫోకస్ మోర్ ఆన్ ప్రాక్టీస్. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, నువ్వు చెప్పినట్టుగానే ఒక పదాల సమూహము, దట్ హ్యాస్ ఏ సెన్స్ ఆఫ్ మీనింగ్. సో ఆ పదాల సమూహం వచ్చినప్పుడు ఒక మీనింగ్ కూడా ఇవ్వాలి. సెట్ ఏలో చాలా పదాలు ఉన్నాయి, మీనింగ్ లేదు. సెట్ బిలో చాలా పదాలు ఉన్నాయి, ప్రతి దానికి మీనింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమర్థమైంది? వీ హ్యావ్ క్లియర్లీ అండర్స్టూడ్. సో డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ సెంటెన్స్ నౌ? Very good. So the sentence here is, I will also say in English, the sentence here is, it is a combination of words.
and it conveys some meaning. It tells some meaning. When you read that sentence, that group of words, you can sense a meaning in it. ఒక మీనింగ్ వస్తుంది, దాన్ని మనము సెంటెన్స్ అంటాం. అయితే సార్ మరి ఈ మీనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఈ మీనింగ్ ఇలా ఎందుకు రాసేస్తారు వీళ్ళు సెంటెన్సెస్? ఇలా ఇది ఎందుకు రాంగ్ అయింది సార్? ఇది ఎందుకు రైట్ అయింది సార్? ఈ పదాల సమూహాన్ని చదువుతుంటే మనకు ఎందుకు మీనింగ్ రాలేదు సార్? ఈ పదాల సమూహాన్ని చదువుతుంటే మనకి ఎందుకు మీనింగ్ వచ్చింది సార్? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నువ్వు ఏదైనా ఒక పదము, ఏదైనా ఒక వాక్యం చెప్పాలన్నా, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా ఎదుటోడికి ఎలా పడితే అలా చెప్తే అర్థం అవ్వదు. సెట్ ఏలో ఉన్నట్టు కనుక నువ్వు ఇష్టం వచ్చినట్టు ఓకే పదాలు గుర్తున్నాయి కాబట్టి ఏది పడితే అది మాట్లాడతానంటే ఎదుటోడికి అర్థం అవ్వదు. మరి ఎదుటోడికి ఎలా అర్థమవుతుంది? దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి ఒక ఫార్ములా ఉంది, దానికి ఒక సూత్రం ఉంది, దానికి ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ ఆర్డర్ ఏంటంటే ఇక్కడ సో 1 2 3 నెంబర్స్ ఇచ్చుకోండి. ఫస్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ ఉండాలి, సెకండ్ ప్లేస్ లో వెర్బ్ ఉండాలి, థర్డ్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ ఉండాలి. సో మీరు గమనిస్తే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతా మీరు ఎంత ఒక ఒక పారాగ్రాఫ్ అంతా చదవండి, లేకపోతే ఒక బుక్ అంతా చదవండి, మీరు ఏది చదివినా కూడా అందులో మీనింగ్ ఇవ్వటానికి మనకి ఉపయోగపడేది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీనికి నెంబరింగ్ ఇస్తే 1 2 3. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనము గనక ఒక సెంటెన్స్ రాస్తే దానికి మీనింగ్ ఉంటుంది, దానికి అర్థం ఉంటుంది, దానికి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యే విధంగా మనకి ఒక మీనింగ్ అనేది ఇస్తుంది. లేకుంటే నువ్వు రాసిందంతా గంగలో కలిపిన విభూదినే. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే సెంటెన్స్ అంటే పదాల సమూహం సార్, మంచిగా చెప్పారు, ఐ లైక్ యూ, బట్ ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్, ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ మీనింగ్. ఓకే, దానికి ఒక మీనింగ్ ఉంటేనే అది ఒక వాక్యం. పదాల సమూహంతో పాటు మీనింగ్ కూడా ఇవ్వాలి. మీనింగ్ ఇవ్వకపోతే అది పదాల సమూహమే, దాన్ని సెంటెన్స్ అనము. సో ఆ మీనింగ్ ఎలా వస్తుంది మనకి? దానికి ఈ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో యూజింగ్ అబోవ్ బేసిక్ స్ట్రక్చర్ ఫర్ ఫార్మింగ్ కరెక్ట్ సెంటెన్సెస్. అయితే సార్ మీరు చెప్పారు ఓకే మీనింగ్ వస్తుంది, ఎలా వస్తుంది? సబ్జెక్ట్ రాయాలి, వెర్బ్ రాయాలి, ఆబ్జెక్ట్ రాయాలి. సో ఇలాగా రాస్తే మనకి మీనింగ్ వస్తుందని చెప్పారు. వెరీ గుడ్, వెల్ ఫైన్. బట్ ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనం క్లియర్ గా తెలుసుకోవాలి. సో చూద్దాం, సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అప్ టు నౌ డూ యూ క్లియర్? Do you understand up to now? Touch the palm symbol if you understand. Very good. Okay, fine. Everyone has understood. Okay, fine, Nana. ఇప్పుడు ఒక సెంటెన్స్ ను ఫామ్ చేయడానికి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటున్నాం. అయితే ఆ సబ్జెక్ట్ ని ఎలా గుర్తించాలి, వెర్బ్ ని ఎలా గుర్తించాలి, ఆబ్జెక్ట్ ని ఎలా గుర్తించాలో చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ సెంటెన్స్ వి లిజన్ క్లాసెస్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు క్లాసెస్ వింటాము. అలాగే సెకండ్ వన్ షీ డిడ్ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. థర్డ్ వన్ ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. కృష్ణ లైక్స్ మూవీస్. దే విజిట్ తిరుపతి వన్స్ ఇన్ ఏ ఇయర్. ఓకే, ఇవి కూడా సెంటెన్సెస్. ఇందులో సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఎలా గుర్తించాలంటే, ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ అంటే సో డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. సో పని చేసేవాడు సబ్జెక్ట్. సో పని ఎవడు చేస్తాడు? సాధారణంగా మనుషులు చేస్తారు, పక్షులు చేస్తాయి, యానిమల్స్ చేస్తారు. సో ఎవరైనా మనుషులు వీళ్ళే చేస్తారు. సో పని చేసేవాడు, వాడు సబ్జెక్ట్ ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ లో మీరు గమనిస్తే వి లిజన్ క్లాసెస్ ఎవ్రీడే.
ఇక్కడ లిజనింగ్ అనే పని ఎవరు చేస్తున్నారు? దీన్ని నాగమణి చెప్తుంది. లిజనింగ్ అనే పని ఎవరు చేస్తున్నారు ఆ సెంటెన్స్ లో? వెరీ గుడ్. అలాగే సెకండ్ సెంటెన్స్ లో షీ డిడ్ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తినంది ఎవరు అక్కడ? ఓకే, వెరీ గుడ్. మ్యూట్ యువర్ సెల్ఫ్. అంటే సబ్జెక్ట్ ఏంటంటే పని చేసేవాడిని సబ్జెక్టే, పని చేయని వాడు కూడా సబ్జెక్టే. ఓకే, ఒక పనిని పర్ఫామ్ చేసేవాడు అంటే చాలా క్లియర్ గా ఉంటుంది. ఇంకా పని చేసేవాడు సబ్జెక్టే, పని చేయనోడు సబ్జెక్టే. సో అదనమాట. కాబట్టి ఇక్కడ వి అనేది మనకి ఏంటి? సబ్జెక్ట్. వి అనేది సబ్జెక్ట్, షీ అనేది సబ్జెక్ట్. అలాగే థర్డ్ సెంటెన్స్ లో ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? రాజేష్ చెప్తాడు. రాజేష్, ఆర్ యు హియర్? So Raj is not here. Raghuram will tell that. I read newspaper daily. అందులో సబ్జెక్ట్ ఎవరు రఘురామ్? థర్డ్ సెంటెన్స్ ఉంది కదా, అందులో సబ్జెక్ట్ ఏది? వెరీ గుడ్. మ్యూట్ యువర్ సెల్ఫ్. అలాగే ఫోర్త్ సెంటెన్స్ కూడా కృష్ణ లైక్స్ మూవీస్. మూవీస్ ఎవరు లైక్ చేస్తున్నారు? ఫిఫ్త్ సెంటెన్స్ లో తిరుపతి ఎవరు వెళ్తున్నారు? దే కదా. ఓకే, వెరీ గుడ్. దే అంటే వారు, వాళ్ళు అని వస్తుంది. వెరీ గుడ్. మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ చూడండి, అంటే పని చేసేవాడు చేయనివాడు ఇద్దరు సబ్జెక్ట్సే. సో అది గుర్తుపెట్టుకోవాలి, పని చేసేవాడు సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెర్బ్కి వద్దాం. సో వెర్బ్ అంటే ఏంటంటే, వెర్బ్ ఇందాక పని చేసేవాడు అని చెప్పాం కదా, ఇప్పుడు పనిని మనం వెర్బ్ అంటాం, యాక్షన్ ని మనం వెర్బ్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ లో యాక్షన్ ఏముంది? వి లిజన్ క్లాసెస్ ఎవ్రీడే. అక్కడ పని ఏం పని జరుగుతుంది? ఇది ఆదినారాయణ గారు చెప్తారు. ఫస్ట్ సెంటెన్స్ వి లిజన్ క్లాసెస్ లో పని ఏముంది సార్? ఎస్, వెరీ గుడ్. సెకండ్ సెంటెన్స్ లో షీ డిడ్ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అందులో పని ఎక్కడుంది సార్? బ్రేక్ఫాస్ట్ అది పని కాదు కదా, అది ఒక పదార్థం. ఎస్, వెరీ గుడ్. అలాగే థర్డ్ దాంట్లో ఫోర్త్, వెరీ గుడ్. ఫిఫ్త్, వెరీ గుడ్. మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్, గ్రేట్. సో ఇక్కడ వెర్బ్ ఏంటంటే పనిని తెలిపేది వెర్బ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. పనిని ఏం తెలుపుతుంది? ఫస్ట్ సెంటెన్స్ లో వి లిజన్ క్లాసెస్ ఎవ్రీడే. సో లిజనింగ్ అనేది పని. సెకండ్ సెంటెన్స్ లో షీ డిడ్ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. హ్యావ్ అంటే తినటం, హ్యావ్ అంటే తినటం అని వస్తుంది. ఈట్ కి ఒక్కోసారి మనము హ్యావ్ అనొచ్చు, ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ ది సేమ్ మీనింగ్. ఆ రెండింటికి ఒకటే మీనింగ్. అలాగే రీడింగ్ అనేది ఇక్కడ పని, లైక్స్ అనేది పని, విజిట్ అనేది పని. సో పనిని తెలిపేదే వెర్బ్. ఓకే, పని చేసేవాడు, పని చేయనివాడు, రెండు ఆబ్జెక్ట్, సారీ రెండు సబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ గురించి వద్దాం. సో ఆబ్జెక్ట్ ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఆన్ whom the action passes or reflects. ఏమి అర్థం అవ్వలేదు కదా, అర్థమయ్యేటట్టు చెప్తా. సో పని దేని మీద అయితే జరుగుతుందో, దేని గుండా జరుగుతుందో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వి లిజన్ క్లాసెస్ ఎవ్రీడే. లిజనింగ్ అనే పని దేని మీద జరుగుతుంది? క్లాసెస్ మీద. షీ డిడ్ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్.
సో తినటం అనే పని దేని మీద జరుగుతుంది? బ్రేక్ఫాస్ట్ మీద. ఐ రీడ్ న్యూస్ పేపర్. రీడింగ్ అనే పని దేని మీద జరుగుతుంది? న్యూస్ పేపర్ మీద జరుగుతుంది. లైక్స్ అనే పని దేని మీద జరుగుతుంది? మూవీస్ మీద జరుగుతుంది. అలాగే విజిటింగ్ అనే పని దేని మీద జరుగుతుంది? తిరుపతి అనే ప్లేస్ మీద జరుగుతుంది. అంటే ఆబ్జెక్ట్ అంటే మీరు ఏం తెలుసుకోవాలంటే అది తెలుగులో ఎలాగ ఎగ్జాక్ట్ గా అర్థం చేసుకుంటారంటే దేని మీద అయితే పని జరుగుతుందో అది ఆబ్జెక్ట్, దేని మీద అయితే యాక్షన్ రిఫ్లెక్ట్ అవుతుందో పాస్ అవుతుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం ఇక్కడ. సో అర్థమైందా ఇంతవరకు మీకు? వెరీ గుడ్. సో ఆబ్జెక్ట్ గురించి అర్థమైందా? దాని గురించి ఇంకోసారి చెప్పమంటారా? ఇంకొకసారి అన్ని ఒకసారి చెప్తాను నాన్న. వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటంటే, సబ్జెక్ట్ అంటే ఏంటి, దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ యూ షుడ్ డూ నెక్స్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, పని చేయనివాడు. వెర్బ్ అంటే పనిని తెలిపేది. ఆబ్జెక్ట్ అంటే ఈ వెర్బ్ ఏదైతే ఉందో, ఈ యాక్షన్ ఏదైతే ఉందో అది దేని మీద జరుగుతుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, సో ఇక్కడ అన్నిటికీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వి లిజన్ క్లాసెస్ ఎవ్రీ డే. వి లిజన్ క్లాసెస్ ఎవ్రీ డే. సో వి లిజన్ క్లాసెస్ ఎవ్రీ డేలో వి అనేవాడు సబ్జెక్ట్, ఎందుకంటే ఈడు లిజనింగ్ అనే పని చేస్తున్నాడు. లిజనింగ్ అనేది వెర్బ్, ఎందుకంటే ఆ పనే ఇక్కడ లిజనింగ్ అని. అలాగే క్లాసెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, ఎందుకంటే లిజనింగ్ అనే పని క్లాసెస్ మీద జరుగుతుంది. ఎవ్రీడే అనేది అది కాంప్లిమెంట్ అంటారు, దాంతో మనకు పని లేదు. మనకు పనిల్లా సబ్జెక్ట్ ఎక్కడుంది, వెర్బ్ ఎక్కడుంది, ఆబ్జెక్ట్ ఎక్కడుంది, అవే మనకు పనులు. సో కాబట్టి this is what how we can frame a meaningful sentence. సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా? వెరీ గుడ్. సో మీకు రేపటికి అసైన్మెంట్ ఇస్తున్నాను నాన్న. రేపటికి మీకు అసైన్మెంట్ అంటే సో అసైన్మెంట్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. రేపటికి అసైన్మెంట్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఈ ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్ని చదవండి. ఎన్ని ఇచ్చాను? ఒక 25 ఇచ్చాను. అన్ని చదివి అందులో సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది తెలుసుకోండి. మీకు ఎక్స్ట్రా వర్డ్స్ కూడా కనిపిస్తాయి ఒక్కోసారి. ఇందాక ఎవ్రీడే కనిపించినట్టు ఇక్కడ కూడా ఎక్స్ట్రా వర్డ్స్ కనిపిస్తాయి. వాటితో మనకు పని లేదు. మన టార్గెట్ ఏంటి? సబ్జెక్ట్ ఎక్కడుంది, వెర్బ్ ఎక్కడుంది, ఆబ్జెక్ట్ ఎక్కడుంది. సబ్జెక్ట్ అంటే పనిని తెలుపుతుంది, వెర్బ్ అంటే సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, వెర్బ్ అంటే పని దేని మీద అయితే జరుగుతుందో అది ఆబ్జెక్ట్. సో కాబట్టి ఈ మూడు మీరు ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ నేను ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ది ఇప్పుడు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ చేయమన్నాడు సారు. ఎలా చేయాలి? సో ఐ విల్ ఇన్వైట్ కృష్ణ ఫర్ దిస్ ఫంక్షన్. సో కృష్ణని నేను ఈ ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తాను. ఓకే, ఇన్వైట్ చేసేవాడు ఎవడు? ఐ, కాబట్టి సబ్జెక్ట్ అలా రౌండ్ అప్ చేసి పెట్టండి. అలాగే ఇక్కడ పని ఏంటి? ఇన్వైట్ చేయటం పని, వెర్బ్. ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు? ఇన్వైటింగ్ పని ఎవరి మీద జరుగుతుంది? కృష్ణ మీద, కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ కృష్ణ. ఫర్ దిస్ ఫంక్షన్ అనేది ఇంకొంచెం మీనింగ్ ఇవ్వటానికి అది కాంప్లిమెంట్ ఫ్రేజ్ అవుతుంది. అలా కాంప్లిమెంట్ ఫ్రేజెస్ ఎక్కడన్నా వస్తే వాటిని స్కిప్ చేయండి. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఏంటో అవి మాత్రమే మీ టార్గెట్, వాటినే మీరు అసైన్మెంట్ చేయాలి. సో సర్కిల్ చేసి వాటిపైన మీరు సబ్జెక్ట్ అయితే ఎస్, వెర్బ్ అయితే వి, ఆబ్జెక్ట్ అయితే ఓని ఆ లెటర్స్ రాయండి. సో దట్ ఈస్ యువర్ అసైన్మెంట్. సో కెన్ యూ డూ దట్? ఓకే, అలాగే ఒక విషయం మీకు చెప్పటం నేను మర్చిపోయాను. మనకు ప్రతిరోజు బుక్ రీడింగ్ ఉంటుంది. బుక్ రీడింగ్ ఏంటంటే మీరు ప్రతిరోజు 7 AM కల్లా
ఒక 5 మినిట్స్ బుక్ రీడింగ్ ఉంటుంది. 5 మినిట్స్ బుక్ రీడింగ్ ఏంటంటే నా వాయిస్ రికార్డ్ చేసి నేను ఫస్ట్ బుక్ చదివి మీకు పెడతాను. నా వాయిస్ని 1-2 సార్లు విని మీరు అక్కడ ఉన్న టెక్స్ట్ని గట్టిగా చదివి నాకు వాయిస్ మెసేజ్ పెట్టాలి. ఎందుకంటే ఏ రీడింగ్ యాక్టివిటీ మీకు సెంటెన్స్ ఫార్మేషన్ ఇంప్రూవ్ అవడానికి, వొకాబులరీ రావడానికి, ప్రొనౌన్సియేషన్ రావడానికి ఈ రీడింగ్ యాక్టివిటీ. ఇది రేపటి నుంచే మనము స్టార్ట్ చేస్తాం. అలాగే మీకు వొకాబులరీ బిల్డప్ కూడా నేను ఇంకొకటి యాక్టివిటీ ఇస్తున్నాను. ఇవన్నీ మీకు పంపించాను. సో 1 నుంచి రేపు ఏమేమి ఇంకా వర్క్ ఏంటంటే 1 నుంచి 1st నుంచి 15th వరకు మీరు వొకాబులరీ నేర్చుకోవాలి. ఓకే, మీకు రేపటికి ఎన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి? అసైన్మెంట్ 1 సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ తెలుసుకోవాలి. అసైన్మెంట్ 2 ఏంటంటే వొకాబులరీ 1 నుంచి 15 వరకు నేర్చుకోవాలి. అసైన్మెంట్ 3 మీరు వాయిస్ రికార్డింగ్ చేసి ఎర్లీ మార్నింగ్ నేను పెడతాను, దాన్ని విని 1-2 సార్లు మీరు 5 మినిట్స్ పాటు ఇంగ్లీష్ పెద్దగా చదివి నాకు పంపించాలి. అది అమ్మ మీ టాస్క్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దిస్ ఈస్ ద సేమ్ థింగ్. రేపు మీకు క్లాస్ ఏముండదు, రేపంతా ప్రాక్టీసే. నేను 60 days పాటు మీకు ఎలా ఉంటుందంటే ట్రైనింగ్, ఒకరోజు కంప్లీట్గా క్లాసు, మరుసటి రోజు ఏం జరిగిందో క్లాసు, ఆ క్లాస్ మీద మీకు ప్రాక్టీస్ ఉంటుంది. అలా అయితేనే మీరు 60 daysలో ఒక ఇంప్రూవ్మెంట్ చూస్తారు. సో ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీథింగ్? ఓకే, వొకాబులరీ సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్ ఉంటుంది నాన్న. ఆ ప్లేలిస్ట్లో మీకు క్లియర్గా డే 1 వొకాబులరీ, డే 2 వొకాబులరీ కూడా ఉంటాయి. అవి విని ఒకసారి చూడండి. మీరు వీటికి మీనింగ్ ఎలాగో ఇక్కడ ఉంటాయి, బట్ ప్రొనౌన్సియేషన్ తప్పులు కనుక వస్తే యూట్యూబ్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఆ ప్లేలిస్ట్ నేను పెడతాను. సో దట్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే, ఎలా ఉంది క్లాసు? ఫీడ్బ్యాక్ ఇవ్వండి.